తెలుగులో రూపొందించిన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సిరీస్ లో వరుణ్ తేజ్, ప్రియాంక జైన్, ఉత్తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ కథ ఏంటో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే డాక్టర్ నయన్ అంటే వరుణ్ సందేశ్ కంటి డాక్టర్ హైదరాబాద్ లో ఒక క్లినిక్ నడుపుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుంది అనే రహస్యం గమనించడం చాలా హాబీ. తాను ఉంటున్న అపార్ట్మెంట్ లోని రహస్యాలను కూడా వాచ్మెన్ ద్వారా తెలుసుకుంటూ అందుకు లంచంగా అతనికి ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటారు. అయితే ఐ చెకప్ కోసం తన క్లినిక్ కి వచ్చిన వారిపై తన ప్రయోగాన్ని అమలు పరుస్తూ ఉంటాడు. అయితే అతను కొత్త రకం అద్దాలను కూడా తయారు చేస్తారు. అయితే ఆ తర్వాత నుంచి వాళ్ళు 12 గంటల పాటు చూసే దృశ్యాలని ఒక 4 నిమిషాల పాటు తన దగ్గరున్న కళ్లద్దాలలో నుంచి చూసే ఒక కొత్త పద్ధతి ఆవిష్కరిస్తారు. అలా వాళ్ళ వ్యక్తిగత విషయాలను, రహస్యాలను తెలుసుకుంటూ మానసికపరమైన ఆనందాన్ని పొందుతారు. అయితే ఈ వ్యవహారం అంతా తన క్లినిక్ లో పనిచేస్తున్న కవిత బోస్ కి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ నేపథ్యంలో మాధవి అంటే ప్రియాంక జైన్, గౌరీ శంకర్ అంటే ఉత్తేజ్ దంపతులు ఆ క్లినిక్ కి వస్తారు. గౌరీ శంకర్ ఒక స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తారు. అతనికి మాధవికి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. మాధవిని చూడగానే డాక్టర్ నయన్ మనసు పారేసుకుంటాడు. తాను కనిపెట్టిన కళ్లద్దాలతో వాళ్ళ జీవితాన్ని రహస్యంగా గమనించడం స్టార్ట్ చేస్తాడు. మాధవి తన భర్తను హత్య చేయడాన్ని అతను ఆ కళ్లద్దాల ద్వారానే తెలుసుకుంటాడు. అందుకు కారణమేంటో తెలుసుకోవడం కోసం అతను నేరుగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసిన నిజమేంటి? అతను మాధవిని కాపాడతాడా, చట్టానికి అప్పగిస్తాడా, అసలు ఏం జరిగింది అనే మిగతా స్టోరీ తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ విషయానికొస్తే పక్క వాళ్ళ జీవితాలలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కొంతమంది చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇలా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడంలో వాళ్ళు ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి మానసిక ప్రవృత్తిని కలిగిన ఒక కంటి డాక్టర్ స్టోరీ ఇది. వారి బలం, బలహీనతల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసేవారు చాలా మంది ఉంటారు. అయితే మానసికంగా కాస్త తేడాగా ఉన్న ఒక కంటి డాక్టర్, అందుకు తగ్గట్టుగా అతను చేసే పరిశోధన, ఏజ్ గ్యాప్ భార్యాభర్తలు, అనాథలైన 2 అక్కా చెల్లెళ్ళు, రఘు అంటే హిందీ టీచర్, కథలు చెప్పడంలో కాలక్షేపం చేసే బోస్ అనే పాత్ర చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది. అయితే ఈ పాత్రలన్నింటినీ కలుపుతూ అల్లుకున్న కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రధానంగా డాక్టర్, టీచర్, పోలీస్ ఆఫీసర్ వంటి పాత్రలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అయితే ఒక్కో ఎపిసోడ్ కి కథ చిక్కుబడుతూ ప్రేక్షకులు జారిపోకుండా చూస్తుంది ఈ సిరీస్. అయితే హీరో చేసిన ప్రయోగం, కళ్లద్దాలు పనిచేసే తీరును గురించి ప్రజెంట్ చేసిన విధానం అయితే ఎంతవరకు అర్థమవుతుంది అనేది మాత్రం ఆలోచన చేయాల్సిన విషయమే. పనితీరు విషయానికి వస్తే సంబంధం లేని పాత్రల్ని కలుపుకుంటూ కథలో భాగం చేసిన తీరైతే చాలా బాగుంది. అందుకు పూర్తి భిన్నమైన పాత్రను చేయించడం కొత్తగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ అయితే పక్కన పెడితే మంచి అవుట్పుట్ ని ఇచ్చిన సిరీస్ గా చెప్పుకోవచ్చు. ప్రియాంక జైన్, వరుణ్ సందేశ్, ఉత్తేజ్, అలీరేజా తమ పాత్రలకైతే న్యాయం చేశారు. అలాగే బోస్ పాత్రను చేసిన అతను కూడా చాలా మంచి ఈజ్ చూపించారు. ఫైనల్ గా చెప్పాలంటే ఎదుటివారి బలహీనతల్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం, మన బలహీనత అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక మన చుట్టూ మంచి వాళ్ళ మాదిరిగా తిరుగుతూ కనిపించే వారిలోనూ వీలును బట్టి బయటకు వచ్చే విలన్స్ చాలా మంది ఉంటారు. మధ్యకాలంలో వచ్చిన ఒక విలక్షణమైన వెబ్ సిరీస్ గా నయనం గురించి అయితే చెప్పుకోవచ్చు.